కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఇవన్నీ నేను పట్టించుకోను. పంచాయతీ ఎన్నికలలో కొన్ని గ్రామాలను చూస్తే అసహ్యం అనిపించింది. ఇంకొన్ని గ్రామాలలో ఓటర్లను చూస్తే చిరాకు వచ్చింది. ఇంకొన్ని గ్రామాలలో ఓటు అనే ఒక ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన తలరాతను మనమే రాసుకోవచ్చు అనే ఒక ఓటు అనే ఆయుధాన్ని మన చేతికిస్తే మనిషి జన్మ వచ్చిన తర్వాత బ్రహ్మ దేవుడు తలరాత రాస్తాడు అనేది కామన్గా మనం ప్రాక్టికల్ భాషలో ఆడా ఈడ వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు. అంటే హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ లేదా ధర్మాల ప్రకారం ఇతరత్ర పోతా అంటే చెప్తూ ఉంటారు మన తలరాత రాసిందా బ్రహ్మదేవుడు అన్నట్టుగా. మన యొక్క తలరాతను మార్చే ఒక ఆయుధం ఏంది అంటే ఈ సమాజంలో ఓటు అనే ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధానికి సంబంధించి ఎంత దారుణంగా ఉందో తెలుసా? మీరు ప్రాక్టికల్గా చెప్తున్నా, ఒక వార్డు మెంబర్ చికెన్ ఇస్తాడు, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇంకొక వార్డు మెంబర్ 2000 రూపాయలు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇంకొక సర్పంచి ఫుల్ బాటిల్ ఇస్తాడు, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఓటర్లు ఉన్నారు ఇక్కడ. పొద్దుగాల వీంతాపన, మధ్యాహ్నం ఇంకొందారా, సాయంత్రం ఇంకొందారా కూర్చొని తిని తాగి దాదాపుగా ఒక్కొక్క గ్రామంలో మీరు చాలా బాధపడతారేమో నేనేమంటున్నానంటే నాకైతే చాలా బాధ వేసింది భయ్. కొన్ని చోట్ల నేను చూసిన తర్వాత మీరు ఊహించని పరిస్థితి ఉంది. సర్పంచ్ ఎన్నికలలో జరిగిన ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఈ సర్పంచ్ ఎన్నికలలో 55 లక్షలు, 88 లక్షలు, 25 లక్షలు, ఇక్కడ 1 కోటి రూపాయలు. అరే ఏందన్నా ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి. గ్రామీణ ప్రాంతాలలో ఓట్లకు పంచే ప్రాథమిక మొదటి దశ పైసలు ఇవి. 25 లక్షలు, 55 లక్షలు, 88 లక్షలు, 1 కోటి రూపాయలు. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లకు పంచుతున్నారు పార్టీలకు సంబంధించిన నేతలు. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థ, ఇంకెవరా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఇంత దారుణంగా కూడా ప్రజలకు వీళ్ళు పైసలు పంచుతున్నారు. సరే, పంచటోనికి సిగ్గు లేకున్నా తీసుకునేటోనికన్నా సిగ్గు ఉండాలి కదా, గదే జరగాలి కదా. ఈ ఇద్దరికీ సిగ్గు లేకపోతే మనం ఏం చేస్తామనే కాడికి వచ్చింది తెలంగాణలో పూర్తి స్థాయిలో. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని పైసలు ఈయన ఖర్చు పెట్టిన తర్వాత ఏం చేస్తాడు అంటాను. ఒక గ్రామానికి మహా అంటే ఏం ఫండ్ వస్తుంది? బీజేపీ అంటే సెంట్రల్ నుండి ఫండ్ వస్తుంది. అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో నాకు తెలియదు. 10 లక్షల రూపాయలు వస్తాయి అంటారు. తర్వాత ఏడాదికి 2 లక్షల 5 రోజుల 10 ఇవి ఒక 10 లక్షలు 20 లక్షలు వస్తాయి కావచ్చు. ఇక రోడ్లు, కాంట్రాక్ట్లు, లేకపోతే గ్రామ పంచాయతీ భవనం లేకపోతే భవనం కట్టడం, మంచినీళ్ళు, రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజో, లేకపోతే పండుగల పూటనో, లేకపోతే ఇంకేముంటుంది ఏమన్నా అక్కడ ఏంటంటే ఏదన్నా ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో బిజినెస్లు బాగా నడుస్తాయి. హోటల్లో ట్యాక్స్లు, పన్ను రూపంలో ఇతరత్ర ఏమన్నా వస్తాయి తప్ప అంతకు మించి రావు. ఇన్ని పైసలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన నీకు ఏం అభివృద్ధి చేస్తాడు గ్రామానికి? ఒక మాట చెప్పుర్రి నాకు. ఒక మాట మనం ఆలోచిద్దాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 1 కోటి రూపాయల దాకా సుమారు ఒక సర్పంచ్ ఖర్చు పెట్టిన తర్వాత మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తాడు ఆయన అంటున్నా. మళ్ళా దీంట్లో తన్నుకునుడు, ఫైటింగులు, కొట్టుకునుడు, చంపుకునుడు, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. క్షణికావేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో వేలంపాట కంటే దారుణంగా మారిపోయింది. వేలంపాటలో కూడా కొన్ని గ్రామాలు దక్కించుకున్న దుర్మార్గమైన ఎంత దరిద్రం అంటే, మనం భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం. ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమల్లో ఉంది, రాజ్యాంగం ప్రకారమే చట్టాలు నడుస్తాయి అనుకుంటే ప్రాక్టికల్గా ఇవే నడిచేది. ఇంత దారుణమా అండి? ఇంత ఘోరమా అండి? ఏంది అది ఓటా లేకపోతే ఏమన్నా దుకాణం పోయి ఏదన్నా వస్తువు కొంటున్నట్టు మీ ఓటును కొంటే మీరు ఏం ప్రశ్నిస్తారు అంటున్నారు పొద్దుగాల. ఓకే, వీడు ఒక సర్పంచి 1 కోటి రూపాయలు పెట్టిండు, ఆయన గెలిచిండు. ఈ 88 లక్షలు ఆయన ఓడిపోయిండు. ఏం చేస్తాడు? 5 ఏళ్ల పాటు పొట్టు ఊరోళ్ళని తిడతాడా లేదా? నా పైసలు తిన్నారు, నాకు ఓటేయలేదన్న మాట వస్తుందా రాదా? ఎంత దారుణం అంటే ఇంకొక కొన్ని చోట్ల ఓడిపోయిన తర్వాత అభ్యర్థులు ఇంటి దగ్గరికి వెళ్ళి నా పైసలు నాకు ఇవ్వండి అంటూ పురుగుల మందు డబ్బాలు పట్టుకొని అడిగి వసూలు చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చుకున్నారు ఈరోజు. నిజమైన ప్రజాస్వామ్యం లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం అది చేద్దాం లేకపోతే అభివృద్ధి చేద్దాం అనేది లేదు. ఇక్కడ జరిగేది 2 దృశ్యాలు.
ఏం జరుగుతున్నాయి? ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 2 అంశాలు జరుగుతున్నాయి, ఎక్కువ ఏం జరుగుతలేవు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం, గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బెదిరించుడు, భయపెట్టుడు, కేసులను విత్రాగమ్మనుడు, వేటాడు, వెంటాడు, సంపుడు గిదా. అధికార పార్టీకి సంబంధించి ఇక ఎమ్మెల్యేలు తలా సుక్క ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. ఇగో గిట్లున్నది గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి. ఇన్ని లక్షలకు అమ్ముడు పోతున్నది ఓటు. అది ఓటు ఎంత దారుణం అంటే మరీ భయంకరంగా బాధ అనిపిస్తున్నది. రైట్, ఇక ఇదొక్కసారి చూద్దాం. కాంగ్రెస్కి ఎదురీత, పంచాయతీ ఎన్నికలలో ఎదురుదెబ్బ, ఆశించినన్ని రాని సర్పంచ్ స్థానాలు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం పర్యటనలో హామీలు ఇచ్చినా బ్రతిమిలాడినా పడని ఓట్లు. మంత్రులు ఊరూరు తిరిగినా పట్టించుకొని జనం. సొంత ఊళ్ళల్లోనే చిత్తుగా ఓటమి. సీఎం సొంత నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ దేహవా. గుర్తులు లేకుండానే గులాబీకి అనూహ్యమైన ఫలితాలు. సర్పంచ్ ఫలితాలతో హస్తం పార్టీలో గుబులు. గుర్తులతో పోటీ జరిగితే మరింత కష్టమేనన్న భావన. పల్లెలలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అంటూ కూడా చూడొచ్చు. గీడ కూడా చూద్దాం ముచ్చట. 2 విడతలలో ముగిసిన పంచాయతీ ఎన్నికలలో ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగడం కాంగ్రెస్ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నికల వేళ సీఎం విస్తృతంగా పర్యటించినప్పటికీ, కొత్త హామీలు ఇచ్చినప్పటికీ ఆశించినన్ని స్థానాలు రాకపోవడం ఆ పార్టీలో గుబులు రేపుతుంది. అదీగాక సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో అభ్యర్థులు ఓడిపోవడం, రేవంత్ సొంత ఇలాకాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం వారికి అవమాన భారంగా తయారైంది. హామీలు ఇచ్చి మొండి చేయి చూపినా కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారా అనే భావన కలుగుతుంది. ఏది ఏమైనా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాబోయే పరిషత్ ఎన్నికల మీద పడుతుందనే భయం పార్టీ నాయకత్వంలో మొదలైనట్టుగా తెలుస్తుంది. పల్లె పోరులో ఫలితాలను బట్టి చూస్తే అధికార కాంగ్రెస్కు ఎదురీత తప్పదనే స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్లో గుబులు, సర్పంచ్ ఫలితాలలో హస్తం పార్టీలో గుబులు మొదలైంది. ప్రస్తుతం గుర్తులు లేకుండానే ఇంత గట్టి పోటీ ఎదురైతే రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ దాంట్లో గుర్తులతో పోటీ జరిగితే ఇంకెంత కష్టమనే భావన కూడా పార్టీ వర్గాలలో నెలకొంది. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా రైతులకు సంబంధించిన హామీలు గ్రామీణ స్థాయిలలో ఇంకా పూర్తిగా అందకపోవడం వల్లే పల్లెలలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు వేగవంతం చేయకపోతే రాబోయే రోజులలో చేదు అనుభవం తప్పదని విమర్శన, వాదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది మీకు కొన్ని అంశాలను చూపెడతా, అసలు ఏం జరుగుతున్నది అనేది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా మీ అందరికీ తెలవాలి కాబట్టి, సో ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక 2-3 అంశాలను తెర మీదకి తీసుకుందాం. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అనే అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అంటే ఒక్కటి కాదండి, చాలా చోట్ల కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దాదాపుగా ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి 1766 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం షేకాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి భారీ మెజార్టీని సంపాదించుకున్నాడు ఆ అభ్యర్థి. అట్లనే 2 విడతలలో తక్కువ సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఏది రేవంత్ ఇలాకాలో పరువు పోతుందని సర్పంచ్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చీరలు, డబ్బులు పంచుతూ తెగబడ్డ కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని పోలీసులకు అప్పగించిన వైనం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గన్పూర్ గ్రామంలో రాత్రి సమయంలో ప్రజలకు చీరలు, డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు పక్కా సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా అందుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. వరంగల్ జిల్లాకు సంబంధించి చిన్నరావుపేట మండలం చెరువుకొమ్మ తండాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణ రాహిత్యంగా కూడా దాడి చేశారు. చలిమంట కాస్తున్న కర్రలతో దాడి చేస్తూ తీవ్ర పదజాలంతో కూడా దూషించిన మీ సర్పంచ్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తామంటూ కూడా, మీ అంతు చూస్తామంటూ కూడా రెచ్చిపోతూ కాంగ్రెస్ నేతలు ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. అంటే రౌడీ రాజ్యం, అంటే కాంగ్రెస్ సర్కార్ వస్తే రౌడీ రాజ్యం ఎట్లా వస్తుందో ఇక సూత్త అర్థమవుతుందా. ఇక దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు, జడ్చర్లకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బాహుట ఎగరేస్తాడు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి మీద ఫిర్యాదు చేస్తాడు. కానీ ఆయన్నే ఈరోజు
ఏం చెప్పిండు మొన్నటి వరకు నీతి సూత్రాలు చెప్పిండు, శుద్ధని శుద్ధపూస అంటాను చూడు, అలాంటి నీతి సూత్రాలు చెప్పిన కాంగ్రెస్కు సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే ఇలా ఆయన మాట్లాడే తీరు ఒకసారి ఈనూరి మీరే ఏమంటుండో ఈనూరి. చూసిర్రా, ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనండి, ఎమ్మెల్యే స్థాయి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. ఎంత అహంకారం ఉండాలి ఆయనకు, ఎంత అహంకారం అండి ఒక ఎమ్మెల్యేకు. నిధులు ఎవరయ్యా నువ్వు ఇయ్యనందుకు? నిన్ను ఎమ్మెల్యే ఎవరు చేసిలు? ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్నావు కదా. నువ్వు నిధులు ఇయ్యను అని చెప్పడానికి ఎవరు అసలు నువ్వు? నీ అర్హత ఏంది? నీ క్వాలిఫికేషన్? ఎమ్మెల్యే అయితే మాత్రాన ఇయ్యవా? గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు, గ్రామ పంచాయతీ నిధులు నువ్వెందుకు ఇయ్యవు? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను ఎంత దారుణంగా బెదిరిస్తున్నారో చూడండి. ఒక ఎమ్మెల్యేనండి, ఈయన మీదే చర్యలు తీసుకోండి. ఏం చేస్తున్నారండి? ఏది సిసిఎస్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు ఆ రోజు వచ్చిన ఏదో దొంగలు ఎక్కెత్తుకపోయిగా 50 మంది 30 కలిసి ఒక ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, ఓటర్లను బెదిరిస్తున్నాడు, సర్పంచ్ అభ్యర్థులను చంపేస్తా అని మాట్లాడుతున్నాడు కదా. ఈయన మీద ఎఫ్ఐఆర్ చెయ్యిర్రి, ఈయన మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయర్రి. న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్తున్నారు కదా, అరెస్టు చేయరు. కాంగ్రెస్కు సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అరెస్టు చేసే అంత దమ్ము ధైర్యం ఉందా? సామాన్యులను పట్టుకొని వేధిస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేముంటుందండి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక మళ్ళొక్క అంశం, ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల మండలం ఉన్నది కదా, అక్కడ చిన్న కాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ అభ్యర్థివి పోలైన బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా అక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కనగడ్డవాడిగా డ్రైనేజ్లో దీంట్లో అవన్నీ కూడా జరిగిన అంశాన్ని మీరు అందరూ కూడా చూసిరు కదా. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కనబడతలేవండి. ఇంకా ఇంకొక అంశం, ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏది మన తల్లంపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి రూరల్లా 7వ వార్డుగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. ఆయన గెలిస్తే ఉప సర్పంచ్ ఎక్కడైతాడో అని ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిరు కాంగ్రెస్ నేతలు. అరే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది చెప్పుర్రి. ఇంకొక అంశం ఏంటంటే, ఇటు వాసాల మరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బలపరిచిన అభ్యర్థికి పడిన ఓటు కూడా మిస్సింగ్ అయిపోయింది. వాసాల మరిని కేసీఆర్ దత్త తీసుకున్న గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేస్తే జరిగిపోయిన సంఘటన చూస్తున్నారు. ఇక మళ్ళొక్క చోట మీరు చూడుర్రి, మన ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి మీద వేట కొడవలతో దాడి చేసేందుకు యత్నించిల్లు అక్కడ దుండగులు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇటు మన కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసిగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి చేసిన గ్రామ సర్పంచ్కి సంబంధించి ఆయన సస్పెండ్ చేస్తారా లేదా? వాళ్ళ ముగ్గురు తీవ్రంగా ముగ్గురు కూడా విష పరిస్థితులలో ఉన్నారు కదా వాళ్ళకు. అరే ఇంత జరుగుతా అంటే ఎక్కడ పోయిందో పోలీసు వ్యవస్థ, ఏడున్నారో నాకు అర్థం కాని పరిస్థితి అండి. అరే ఇంత జరుగుతుందండి గ్రామీణ ప్రాంతాలలో. ఏం చేస్తున్నారు మళ్ళీ నాయకులందరూ, ఎమ్మెల్యేలు అందరూ బెదిరిస్తాళ్ళు, భయపెట్టడానికి ఈ తెలంగాణలో ఇది ఎంత భయం ఉన్నది వాళ్ళ లోపల. ఓటమి అనే భయం వల్ల కండ్ల ముందు ఒక చిరుతపులి వేటాడుతా అంటే ఆ చిరుతపులిని చూసి ఎట్లా భయపడుతుందో అట్లా భయపడతాళ్ళు. అరే ఏమనుకుంటున్నారు ఇక్కడ? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారా? లేకపోతే ఏదో కోళ్ళ ఫారంలో వచ్చిన మేక లెక్క మనుషుల మీద తోటి మనిషి మీద కనీసం మనిషి అనే కనికరం లేకుండా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకు. మరి అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నదో ఏం కథనో నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ దాంట్లో ఎఫ్ఐఆర్లు చేయాలంటే కూడా పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఎపిసోడ్ ఏంది తెలుసా? వీడు మన పార్టీ వాడనా, వీళ్ళు ఏమన్నా కానీ మళ్ళీ ఎస్ఐలకు సీఐలకు వాళ్ళ ఫోన్లు డాటా తీయాలి. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం కథ అనేది వాళ్ళది బయటికి తీయాలి. అప్పుడు బయటపడుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఇప్పుడు 100%లో 1000 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 100%లో దాదాపుగా అధికార పార్టీ ఉంటే 70-80% గెలవడం అనేది సహజం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చేసే అభివృద్ధి పనులను చూసి గెలిపిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, భయపెట్టి బెదిరించి ఓటేపించుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితి ఇది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది?